నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా 2028 ముందు వస్తుంటే ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ ఒకవేళ వస్తే 2028 రాకపోతే 2029 రసవత్తర రాజకీయాలు జరగబోతున్నాయి. ఎలక్షన్కు సంబంధించి డీలిమిటేషన్ వస్తే ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు చాలా సంతోషకరమైన విషయము అన్నది గత కొన్ని నెలలుగా మనం వింటున్న విషయం. బట్ ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఉన్న లొసుగుల నేపథ్యంలో బిల్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఇవాళ పార్లమెంట్లో ఈ అంశానికి సంబంధించి 50% ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ బిల్లులో ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. మరి డీలిమిటేషన్ అనేది కేంద్రం తీసుకొస్తున్న అంశాల నేపథ్యంలో రాష్ట్రాలు ఒప్పుకునే అవకాశం ఎంతవరకు ఉంది, వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. డీలిమిటేషన్ మీద పొలిటికల్గా ఎంత చర్చ జరగాలో అంత చర్చ జరుగుతుంది. ఎవరికి వాళ్ళు మాకు బల్లం అనేసి అనుకున్నా ఏవో మెలికలతో అక్కడ ఆగడము, ఎందుకో ఆపుతున్నారు అన్నది రెండు నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే డీలిమిటేషన్ మీద భయపడింది ఉత్తరాదిన సీట్లు పెరుగుతాయి అని. ఉత్తరాదిన సీట్లు పెరగటానికి కారణం అంటే ఉత్తరాది అని దేన్ని అంటున్నాం అనే దానిలో కూడా గొడవలు ఉన్నాయి. అంటే ఇది జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే మనది తగ్గింది వాళ్ళది పెరిగింది అన్న ఈ లెక్క కూడా కొంత. అంటే వింధ్య పర్వతాలకి అవతలున్నది ఉత్తరాది, యువతలున్నది దక్షిణాది అనేది ఒక లెక్క ఉంది. అవును, పౌరాణిక లెక్క అది. దాని ప్రకారం అదే పెరియార్ మాట్లాడేవాడు. ఆ ప్రకారం చూస్తే మహారాష్ట్ర కూడా దక్షిణాదే. మహారాష్ట్రతో కూడినటువంటి దక్షిణాపథం అనేవాడు ఆయన ప్రత్యేకంగా. అది గనక అది లేదు. ఇప్పుడు వాళ్ళు కొంత అటువైపే ఉన్నారు. ఉత్తరాది ఓట్ బ్యాంక్ గానే ఉండింది అది. కాబట్టి అది వాళ్ళ అకౌంట్లోకి పెడుతుంది. సో ఇప్పుడు అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి. ఇక్కడ ఉన్న ఏరియా తక్కువ, జనాభా తక్కువ, రెండు విధాలుగా ఇబ్బంది. అక్కడ విస్తృత ప్రదేశం ఉంది, స్పేస్ వైజ్ వాళ్లే ఎక్కువ ఉన్నారు, అలాగే జనాభా కూడా వాళ్లే ఎక్కువ ఉన్నారు కంపారిటివ్గా. అయితే ఆ జనాభా బరువు మోస్తోంది దక్షిణాది. ఇప్పుడు అక్కడ నుంచి విపరీతంగా వలసలు వచ్చేసారు. ఇక్కడ మీరు దక్షిణాదిని ఏ ఊరైనా వెళ్ళండి, ఇక్కడ వాళ్ళ మూల ఇక్కడికి సంబంధించిన ఎక్కడో దగ్గర ఉంటాయి అవి. లేదండి, అంటే నేను చూసిన దానిలో మారుమూల అంటే గుడివేడ లాంటి ప్రాంతాలలో కూడా, నందమూరు సెంటర్లో ఉన్న పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కుర్రాళ్ళు కూడా వాళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, బీహార్ నుంచి వస్తున్నారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు, ఉత్తరాంచల్ నుంచి వస్తున్నారు, ఇలా ఒరిస్సా నుంచి వస్తున్నారు, ఇలా చాలా ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. వీళ్ళందరూ కూడా జాతీయత అనే పేరుతో మేము భారతీయులే, మీరు భారతీయులే, కాబట్టి మన దేశంలో మనం ఇక్కడ రావడం తప్పేమిటి అంటున్నారు. కానీ దీనివలన ఏం జరుగుతోందంటే ఇక్కడ కూలీ రేట్లు పెరగటం లేదు. ఇప్పుడు లోకల్ కూలీ నా వేతనం పెంచండి అని అడిగితే నీకు ఇస్తున్న దానిలో సగం జీతానికి ఆ ఒరిస్సా వాడు వస్తానంటున్నాడు, లేకపోతే నేపాల్ వాడు వస్తానంటున్నాడు, లేకపోతే బెంగాల్ వాడు వస్తానంటున్నాడు అని చెప్తున్నాడు ఈ ఓనరు. దాంతో సరే ఇదే ఇవ్వండి అని బతుకుతున్నారు వీళ్ళు. ఇక్కడ కూలీ రేట్లు పెరగకపోవడానికి కారణం వాళ్ళ వలసలే. రెండోది ఇక్కడ వ్యాపారం అంతా వాళ్లే చేస్తున్నారు. బంగారం వ్యాపారం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ సాంప్రదాయ వ్యాపార కులమైనటువంటి కోమట్లు గుమాస్తాలుగా మారిపోయారు. వాళ్ళ చేతుల్లో నుంచి వ్యాపారం వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. అది ఒక బిగ్ స్కేల్లో రిలయన్స్ లేకపోతే ఇంకేదో మార్ట్ అవుతుంది, లేదంటే బాలాజీ స్టోర్ అవుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళు గుమాస్తాలుగా మారిపోయారు. బంగారు కొట్లు కూడా, ఈ కంసాలులు కూడా వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నారు. ఆ వ్యాపారంలో ఎంతో కొంత చేసుకున్నటువంటి కోమట్లు గుమాస్తాలుగా మారిపోయారు. విజయవాడ లాంటి చోట 1 టౌన్ ఇన్ టోటల్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇల్లు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోయారు కోమట్లు ఇంకెక్కడికో. అలాంటి వాతావరణం నడుస్తోంది. ఈ పెయిన్ ఉంది ప్రతి చోట. అలాగే కాంట్రాక్టులు కూడా గతంలో కావూరు సాంబశివరావు లాంటి వాళ్ళు సెంట్రల్ పూల్ వర్క్స్ చేసేవాళ్ళు, కేపీ రెడ్డయ్య లాంటి వాళ్ళు సెంట్రల్ పూల్ వర్క్స్లో వాళ్ళకి షేర్ ఉండేది. వీళ్ళు ఇక్కడ ఎంపీలుగా గెలిచి వెళ్ళి పార్లమెంట్లో నోరిప్పేవాళ్ళు కాదు. ఎందుకు గెలిచేవాళ్ళు ఎంపీలుగా అంటే సెంట్రల్ పూల్ వర్క్స్ కోసం, అంతే, అంతకుమించి వేరే ఉద్దేశాలు ఉండేవి కాదు వారికి. వారికి ముందు వారి మామగారు కూడా, అంకినీటి గారు కూడా అదే పని చేసేవాడు.
ఈ గోల ఇలా నడుస్తూ ఉండగా ఇప్పుడు సెంట్రల్ పూల్ వర్క్స్ చేస్తున్నటువంటి ఏ రాష్ట్రమైనా సౌత్లో ఎవరూ లేరు, నార్త్ వాళ్ళే మొత్తం. వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్టులు తెచ్చుకుని బతుకుతున్నారు వీళ్ళందరూ. ఇలా ప్రతి ఏరియాలోనూ ఉత్తరాది ఇన్ఫ్లుయెన్సు అనేది పెరిగిపోతుంది అనేటువంటి ఒక పెయిన్ ఉంది అందరిలోనూ, కానీ ఎవరు బయటకు మాట్లాడలేకపోతున్నారు. ఈ గందరగోళం మధ్య వీళ్ళందరూ ఓట్లు అక్కడ వేసి వస్తారు, వెళ్ళి ఇక్కడ ఉండే వాళ్ళ కోటకు ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఉంటారు వాళ్ళు, ఇక్కడ తింటారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడ సంపాదించుకుంటారు, వెళ్ళి అక్కడ ఓట్లేసి వస్తారు. వీళ్ళకి ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడేమో సీట్లు పెరుగుతాయి, ఇక్కడ వాళ్ళని భరించే వాళ్ళకేమో సీట్లు పెరగవు. వాళ్ళకి పొలిటికల్ నిర్ణయంలో సంబంధం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, ఈ గొడవ జరిగింది ఆల్రెడీ. జరిగితే ఒక మధ్య మార్గంగా వీళ్ళు 50% ఇస్తారా మాకు అంటే, ఇప్పుడున్న సీట్లు 100 ఉంటే 150 అవుతాయి, అంతకు మించి ఏం మార్పు లేదు. కానీ అక్కడ అలా కాదు. అక్కడ ఒరిజినల్ సిద్ధాంతం ప్రకారం జనాభా ప్రాతిపదికన పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే 816 సీట్లకి పెరుగుతుంది. ఈ పెరగబోతున్నటువంటి 340 పైన సీట్లు ఎలా షేర్ అవుతాయి అన్న దగ్గర వాటిని సమానంగా చీల్చి అవి ఇచ్చి మిగిలిన వాళ్ళు తీసుకుంటారా అంటే అది అక్కడ 50% కుదరదు. అక్కడ మాత్రం వీళ్ళకి కేవలం ఇక్కడ 50 పెంచుతారు అంతే ప్రతి చోట. అసలు అన్ని ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు అంటే 60కి పెరుగుతుంది అంతే. ఈ 60 సీట్లతో సర్దుకోవాలి వీళ్ళు, 2 తెలుగు రాష్ట్రాలు. అదే అంటున్నా, మనకి ఇక్కడ 25 కదా, 60 అనేసరికి 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 60 సీట్లు అంతే. ఈ పద్ధతిలోనే పెరుగుతుంది ప్రతి చోట. ఏం పెరిగినట్టు అంతా కలిపి 100 పెరగవు, ఇక్కడ అక్కడ 300 పెరుగుతాయి, 350 పెరుగుతాయి. మన దానికన్నా అక్కడ డబుల్ ఉంది కాబట్టి. సో ఆ 300లో సగం వాళ్ళ మెజారిటీ వచ్చినా అక్కడ జరిగే పొలిటికల్ డిబేట్లలోనూ అలాగే నిర్ణయాలలోనూ వీళ్ళ షేర్ ఏమి ఉండదు, వీళ్ళని పట్టించుకోరు. నామకే వాస్తే ఎంపీలు ఉన్నారా అంటే ఉన్నారు, వాళ్ళ వైపు మెజారిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు, ఎవ్వరూ అక్కర్లేదు. వీళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ బుల్డోజింగ్ ప్రోగ్రామ్ని అడ్డుకోవటం కోసం జనాభా ప్రాతిపదిక అనేది పక్కన పెట్టండి. రెండోది ఇంకొక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది ఈ మధ్య కాలంలో, అది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేది ఆవిడ ఉద్యమంగా నడిపినప్పుడు దక్షిణాదిలో ఇంప్లిమెంట్ అయినంత బలంగా అక్కడ జరగలేదు అనేది. ఆ జరగకపోవడం వలన జనాభా సంఖ్య అక్కడ పెరిగి ఇక్కడ తగ్గి ఇదంతా జరిగింది. నిరక్షరాస్యత కారణము ఇవన్నీ మాట్లాడారు, కానీ దీనికంటే కూడా రూటెడ్గా ఇక్కడ జరిగింది ఇది కాన్స్పరసీ అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఏ ప్రాతిపదికన చూసినా మహారాష్ట్రను యువతలకి పెట్టినా కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పద్ధతిలో గనక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాపథానికి ఒరిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఇది ఒకటే నినాదం ఏమిటంటే, ఏదైతే ఇప్పుడు పెంచారో ఉన్న సీట్లకి మీరు పెంచినటువంటి ఆ 400 చిల్లర 200 మీరు తీసుకోండి, 200 వెళ్ళివ్వండి. ఆ పద్ధతిలో 50-50 వస్తే ఓకే, అదర్వైజ్ కుదరదు అన్న పద్ధతిలో ఎవరైనా ఉద్యమం చేయగలిగితే, ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు కనిపించడం లేదు. డిఎంకే ఉండింది మొన్నటిదాకా, ఇప్పుడు డిఎంకే సైలెంట్ అవబోతోంది, వాళ్ళు మాట్లాడరు. రేపు జరగబోయే ఓటింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. అంటే 30 ఎంపీలు వాళ్ళకు అనుకూలంగా బయటకు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి 40 మంది ఎంపీలు వాళ్ళకు అనుకూలంగా వచ్చేసారు బెంగాల్ నుంచి. కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్ ఏరియాలో ఉన్నారు. డిఎంకే వ్యవహరిస్తున్న తీరు ఒక రకంగా ఇబ్బందికరం. ఇక్కడ డిఎంకే తప్ప ఇంకెవరు మాట్లాడేవారు లేరు. విజయ్ లాంటి వాడు మాట్లాడినా దానికి రిప్రజెంటేషన్ ఉండదు. మిగిలిన వాళ్ళందరూ సరెండర్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వారి కంట్రోల్లోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు అక్కడే ఉన్నాడు. కాబట్టి అక్కడ కేరళ నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్ చేసుకోగలరు, కర్ణాటక నుంచి కూడా ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్ చేసుకోగలరు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్సే నడుస్తుంది అక్కడ. ఆపరేటివ్ సిస్టమ్ వీళ్ళదే. నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడినటువంటి ఉపన్యాసం వింటే కాంగ్రెస్ ప్రభుత్వాలని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారో అర్థమవుతుంది బీజేపీ వాళ్ళు.
ఓకే. ఆయన చాలా అద్భుతంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం చాలా అభ్యున్నతికి వెడుతోంది. ఆయన సాధించబోయే విజయాల్లో కొంత షేర్ తెలంగాణ అందుకోగలిగితే చాలు అని చాలా తన్మయావస్థతో మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ఎలా వ్యవహరిస్తారో కూడా అర్థమైపోయింది ప్రపంచానికి. సో బీఆర్ఎస్ కూడా అటు ఇటుగా ఉంటుంది. అయితే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం అనే ప్రోగ్రాం పెట్టుకోరు వీళ్ళు. ఆ సభలో ఓటింగ్లోకి వెళ్ళరు, కానీ సీన్లో నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బిల్లు పాస్ అయిపోతుంది. కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ 50% రైజ్ అంటున్నారు, కానీ ఈ 50% రైజ్ అనే దాని వలన ఇక్కడ కొనగూడేది ఏమీ లేదు. ఓకే. ఏమీ ఉండదు. అన్నీ కలిపి 100 కూడా పెరగవు. వాళ్ళు అనుకున్న పాచికే పారిపోతుంది. అంతే. మెజారిటీ వాళ్ళకే ఉంటుంది. 300 పైన వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళు చెప్పిన నిర్ణయాలే జరుగుతాయి. దానికి సరెండర్ అవటమా, లేకపోతే దక్షిణాపథం మేము విడిగా వేరే దేశం ఏర్పాటు చేసుకుంటామని మాట్లాడటమా? ఎక్కడ మాట్లాడతారు? ఇలా గుట్లన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో ఇరుక్కునే ఉన్నారు. ఏది తిరగబడ్డా అవి బయటకు వచ్చేస్తాయి. అంతే. ఫైట్ చేసేంత ఎవరికి లేదు కాబట్టి తూర్పుది దండం పెట్టుకోవడం తప్పితే ఇంకేం ఉండదు. అక్కడ వాళ్ళు మహా అంటే కాస్త కూస్తో డిస్కషన్ జరిగి ఇది బిల్లులో పెట్టండి అనేసి అంటూ 50% వరకు కంటితుడుపుగా వచ్చేస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో ఆయన జాతీయ పార్టీలతో పొత్తులు వద్దు అన్నాడు ఎన్టీ రామారావు. ఓకే. అంటే భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్గా ఈయన నేషనల్ ఫ్రంట్ అన్నాడు. ఈ నేషనల్ ఫ్రంట్ అని అనొద్దు అని వాళ్ళు వచ్చి మాట్లాడితే, లేదు మేము జాతీయ పార్టీలతో కలవటం అనేది కుదరదు, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురాకపోతే ఈ దేశంలో ఫెడరలిజం బతకదు అన్నాడు ఆయన. అని కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం అని కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి తమిళనాడు వరకు రామకృష్ణ హెగ్డేని, రామచంద్రన్ని, ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లాని, ప్రఫుల్ల కుమార్ మహంతాని, వీళ్ళందరినీ తీసుకొచ్చి విజయవాడలో కూర్చోబెట్టి మాట్లాడాడు ఆయన. ఓకే. అలాంటి ఆర్గనైజర్ కూడా ఎవడు కనబట్టలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఏదనుకున్నా కేంద్రం ఏమనుకుంటే అదే ఫైనల్ అవుతుంది. అంతే. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.